రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్యుఎల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ షేర్లు లాభాల్లో ఉండగా విప్రో, ట్రెంట్, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూతినాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూతినాయుడు గారు నమస్తే సార్. నమస్తే. సరే, ఇవాళ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది, అలానే కంటిన్యూ అవుతా ఉంది కదా. ఈ వీకెండ్ మరి నెక్స్ట్ వీక్ ఏమన్నా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఎలా ఉంటుంది? ఏదైతే లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్, ఏదైతే 23,000 దగ్గర నుంచి 23,500, 23,700 దగ్గరే మార్కెట్ టోటల్ గా కన్సాలిడేషన్ అవుతుంది. మార్కెట్ లో ఏదైతే గత కొన్ని నెలలుగా ఏర్పడినటువంటి అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితి వల్ల మార్కెట్ లో అయితే స్తబ్దంగా ఉంటాము. మార్కెట్ బాగా డౌన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అయితే ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ వీక్ కూడా కొంచెం కన్సాలిడేషన్ తో కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో పెద్దంత సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే అంత పెద్ద రాణింపు అయితే రాలేదు. ఒక ఫార్మా సెక్టర్ అయితే మాత్రం ఈ రోజు కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని మంచి పొజిషన్ ఉంది. ఏదైతే గ్లాండ్ ఫార్మా కానీ, టొరంటో ఫార్మా, అదేవిధంగా జేబీ కెమికల్స్ కానీ, ఎఫ్కై ల్యాబొరేటరీస్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, అదేవిధంగా అనంతరాజ్ కానీ, అదే లారస్ ల్యాబ్స్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ అయితే ఒక 1% నుంచి 2% వరకు కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నది ఒక ఫార్మా సెక్టర్. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ కూడా మార్కెట్ లో ఒక 1%, ఏదైతే కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూకో బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ తో సహా ఒక 1% నుంచి 1.5% వరకు కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నాయి. ఈ రెండు సెక్టార్లు కూడా ఈ రోజున పాజిటివ్ గా ఉన్నాయి. ఈ వీక్ చూసుకున్నట్టయితే ఈ వీక్ మాత్రం ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం ఒక 1% నుంచి 3% వరకు కూడా అప్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా మోర్ దెన్ 2% మార్కెట్ లో కరెక్షన్ జరిగి కొంచెం కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు సార్. కాలర్ ఉన్నారు సార్, కృష్ణారెడ్డి కాల్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తిరెడ్డి గారితో. నమస్తే సార్. సార్ ప్రజెంట్ రేట్లు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, వారే ఎనర్జీ అవి రెండు కొనుక్కోవచ్చు సార్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, అది వారే ఎనర్జీ. వారి ఎనర్జీ, పిఎన్బి హౌసింగ్ అయితే ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. మార్కెట్ లో ఏదైనా పొజిషన్ ఏదైనా టేక్ ఆఫ్ తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 1000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. కానీ మార్కెట్ ఏదైతే కొంచెం కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఇది తర్వాత మార్కెట్ లో నెక్స్ట్ వీక్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు ఏదైనా మనకి టేక్ ఆఫ్ తీసుకునే టైంలో తీసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. తర్వాత మీరు అడిగినటువంటి వారి ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది కూడా మార్కెట్ లో కొంచెం అనిశ్చిత పరిస్థితి, డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తేనే మనకు మార్కెట్ లో మంచి ప్రైస్ దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఏదైతే లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా ఏదైతే వారి ఇంజనీరింగ్ ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు 3076, 3050 రూపీస్ నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో కన్సాలిడేషన్ ఫేజ్ నడుస్తుంది. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఆగితేనే తప్ప మనకు మార్కెట్ లో ఒక స్టేబిలిటీ వచ్చి అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. ఫండ్ గురించి ఫోన్ చేశాను సార్. ఇది బరోడా బిఎన్పి పారిబాస్ అనే మ్యూచువల్ ఐడిసిడబ్ల్యూ, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా? ప్రెసెంట్ 9.35 రూపీస్ ఉంది సార్, అది ఎన్ఏవి వాల్యూ. మ్యూచువల్ ఫండ్స్ అడిగారు కదా. అవును సార్. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు హైబ్రిడ్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ కానీ హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. వాటిలో మీరు ట్రై చేయండి. దానికి సంబంధించి ఆ మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజరీ దగ్గర అడ్వైజ్ తీసుకుంటే హైబ్రిడ్ ఫండ్స్ యొక్క బెనిఫిట్స్ చెప్తారు. దాంట్లో మీరు స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ సెలెక్ట్ చేసుకుని హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ జేబీఎం ఆటో, ఎలక్ట్రా, ఎంఎన్ఎం ఎనీ టూ తీసుకుని అనుకున్నాయి. మూడిట్లో ఏం తీసుకోమంటారు సార్? జేబీఎం ఆటో అయితే ఇది ఒక 15,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 670 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేకపోయినా రిమైనింగ్ లాస్ట్ 5 years నుంచి అయితే ప్రోగ్రెసివ్ గా ఉన్నది. ఇబ్బంది లేదు. దీంట్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఈ ప్రమోటర్ స్టేక్ కూడా మోర్ దాన్ 65% 70% వరకు స్టేబుల్ గా ఉంది. అదేవిధంగా మార్కెట్ లో లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 25 నుంచి 30% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రాఫిట్ కూడా ఉంది, ఇబ్బంది లేదు. అదేవిధంగా M&M ఏదైతే మీరు మహేంద్ర అండ్ మహేంద్ర చూస్తారు, ఇది కూడా ఏదైతే ఒక 3,80,000 కోట్ల కంపెనీ ఇది. సో దాంతో కంపెనీ చేసుకుంటే చాలా పెద్ద కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్రాఫిటబుల్ గానే ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా 30% రిటర్న్ అయితే వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రమోటర్ స్టేక్ కూడా ఏదైతే ఉందో దాంట్లో స్టేబుల్ గానే 20% ప్రమోటర్ స్టేక్ కాకుండా FIS స్టేక్ మాత్రం ఒక 35% ఉన్నది. అంటే బోత్ కలిపినట్టు అయితే మనకి నియర్లీ 55 to 60% ప్రమోటర్ స్టేక్ FIS ప్రమోటర్స్ ఉన్నారు. కాబట్టి M&M లో మనకి మంచి స్టేబుల్ గాను మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉందండి. వలక్ట్రా మీరు అడిగినటువంటి ఏదైతే వలక్ట్రా గ్రీన్ ఏదైతే ఉంది ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి స్టాక్ ఇది ఆల్రెడీ 10,000 crores తో ప్రజెంట్ అయితే బిల్డ్ అయింది. ప్లస్ దీనికి ఫ్యూచర్ కూడా బాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా 20% రిటర్న్ అయితే ఇస్తుంది. యాక్చువల్గా అయితే మీరు ఈ 3 కంపెనీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకుంటే ఫస్ట్ M&M, తర్వాత వలక్ట్రాగా మనం తీసుకోవచ్చు. దీని వలక్ట్రాలో కూడా ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ప్రమోటర్ స్టేక్ అయితే 50% తక్కున్నాను. అదేవిధంగా ఒక 8% నుంచి 9% వరకు FIS కూడా దీంట్లో ట్రేడ్ అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ అయితే M&M, తర్వాత వలక్ట్రా, ఈ రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకుని వీటిలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని కొనసాగించవచ్చు సార్. యా సార్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కి సంబంధించి 917.23లో ఉన్నాయి, ఎగ్జిట్ ఆర్ కంటిన్యూ అని అడుగుతున్నారు. అదానీ ఎనర్జీ సొల్యూషన్ సార్, ఎస్ సార్, ఇది ఆల్మోస్ట్ 1,90,000 crores కంపెనీ సార్. ఇది వెరీ బిగ్ పోర్ట్ఫోలియో, మంచి క్యాపిటలైజేషన్ అటువంటి కంపెనీ సార్. ఇది లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ 3 years నుంచి కూడా 30 నుంచి 40% అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఒక 60 నుంచి 70% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ స్టేక్ కూడా చాలా మంచి పర్సెంటేజ్ అండి, 72% ప్రమోటర్ స్టేక్ ఉందండి. FIS కూడా 12% ఉన్నారు. ఆల్మోస్ట్ 84% ప్రమోటర్ అండ్ FIS లో ఉన్నారు. కాబట్టి అండి ఇది ఏదైతే మీరు ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారో అదానీ ఎనర్జీ సంబంధించింది, ఇట్స్ ఎ వెరీ మంచి రేట్ లోను మనం తీసుకున్నట్టు అవుతుంది. మంచి రిటర్న్స్ కూడా రావడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఈ లాస్ట్ మే ఏదైతే ఉన్నదో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 months కూడా మంచి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. దీంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ మూర్తి చేస్తున్నారు. మూర్తి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నాలుగు స్టాక్స్ ఉన్నాయి సార్, అవి ఫ్రెష్ వాటిలో ఒక 2 చెప్పండి సార్. PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓకే. జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్, జెన్సార్, ఓకే. ఓలా ఎలక్ట్రికల్స్, ఓకే. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్. ఈ 4 జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. మీరు అడిగినటువంటి PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే మాత్రం మంచి క్యాపిటలైజేషన్ తోటి 1,50,000 క్యాపిటలైజేషన్ తో ఉన్నదండి. ఇది ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 25 to 30% రిటర్న్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ లాస్ట్ 3 years నుంచి కూడా మంచి క్యాపిటలైజేషన్ తో రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. ప్రమోటర్ స్టేక్ కూడా 55% ప్రమోటర్ స్టేక్, 20% FIS స్టేక్ ఉన్నటువంటి మంచి స్టాక్. దీంట్లో ఎటువంటి అనుమానం లేకుండా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే జెన్సార్ టెక్నాలజీస్ అయితే ఇది ఒక 11,000 crores కంపెనీ సార్. ఇది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఒక 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో మైనస్ లో ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రాఫిటబుల్ గా లేదు, కొద్దిగా వెయిట్ చేసినట్టు అవసరం అయితే ఉంది. ప్రమోటర్ స్టేక్ అయితే 50% ప్రమోటర్ స్టేక్, FIS కూడా ఉన్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెద్ద ప్రాఫిటబుల్ గా లేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం స్టడీ చేసిన తర్వాత మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది లాస్ట్ ఇయర్ అంతా కూడా 800 rupees దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ 500 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది, 480 దగ్గర. ఎప్పుడైతే ఇది 600 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతుందో అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. స్టాక్ మంచి అయినప్పుడు కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ప్రోగ్రెసివ్ అయితే ఏం లేదు. అదేవిధంగా వలక్ట్రా అప్పుడే చెప్పాము, వలక్ట్రా ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి స్టాక్. ఇది ప్రజెంట్ అయితే ఒక 1,200 చేంజ్ నడుస్తుంది. మీకు కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా 20% తక్కువగా అక్కడ ఉంది. ఇది కూడా మీకు మంచి రిటర్నబుల్ గానే ఉంటుంది. ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ ను అదే FIS స్టేక్ ను చాలా స్టేబుల్ గా అబౌవ్ 50% ఉంది. కాబట్టి వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు జూబిలెంట్ ఫుడ్ ఒకటి అడిగారు. జూబిలెంట్ ఫుడ్ వచ్చేటప్పటికి ఇది ఒక 28,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ 428 rupees లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 years నుంచి కూడా పెద్దంత ప్రాఫిటబుల్ గా అయితే ఏమి లేదు. రిటర్న్స్ అయితే
అంత పెర్ఫెక్ట్ గా లేవు కాబట్టి ఇలాంటి స్టాక్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఉన్నదాంట్లో మీరు ఏదైనా పిఎఫ్సి అండ్ జెన్సార్ టెక్నాలజీస్ ఈ రెండాట్లో కూడా మీరు కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళొచ్చు. వరక్ట్రా అయితే మాత్రం కొంచెం స్టేబుల్ గా వెళ్ళే అవకాశం అయితే ఉంది. చూసుకుని దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ బట్టి ఈటీవీ నెట్వర్క్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? సార్ మళ్ళీ చెప్పండి సార్ స్టాక్స్. ఎంబసీ ఆఫీస్ పార్క్స్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్. ఓకే. ఇంకోటి ఈటీవీ నెట్వర్క్ తీసుకోవచ్చా? అంటే ఈ2ఈ అన్నది ఈ2ఈ నెట్వర్క్ ఇది కొంచెం ఇప్పుడు ఇది 9,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 453 రూపీస్ నడుస్తుంది. మీరు ఈ స్టాక్ లో మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అంటే ప్రోగ్రెసివ్ గానే ఉంది. ప్లస్ మార్కెట్ లో లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దాన్ 80% 90% కూడా రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి ఈ స్టాక్ లో అయితే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఇప్పుడు బాగా పెరిగి ఉంది కాబట్టి కొంచెం ఏదైనా అవకాశం ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. ఉన్నారు శ్రీనివాసరావు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం అండి గురువు గారు. నమస్తే సార్. సార్ ఇది రాజేష్ పవర్ తీసుకుందాం అనుకుంటున్నా సార్. దీంట్లో మన అదర్స్ మాత్రం ఓన్లీ 2% ఉంది. రిమైనింగ్ మొత్తం ప్రొమోటర్ వాళ్ళే డిఎస్ ఐఎఫ్ఐస్ ఉన్నారు. మరి దీని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టచ్చా సార్? ఇది ప్రజెంట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదండి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీనిలో చార్ట్ ప్రకారంగా చూసినట్టయితే ఏదైతే మీరు 1200 పైన ఏదైనా మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతాయని తప్ప అదర్వైజ్ దీంట్లో పెడతా ఉన్నది మీకు టైం వేస్ట్ మనీ వేస్ట్ అవుతుందండి. జాగ్రత్తగా చూసుకుని తీసుకుంటారు. సార్ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ గురించి అడుగుతున్నారు, ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని. యాక్చువల్ గా ఏదైతే సిడిఎస్ఎల్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ అయితే టేక్ ఆఫ్ తీసుకోవడానికి కొంచెం దగ్గరగా ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి ఏదైతే అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. ఏదైతే 1390 పైన 1400 పైన మార్కెట్ మళ్ళీ సస్టైన్ అవుతే మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఎన్ఎస్డిఎల్ అయితే మాత్రం యాక్చువల్గా రెండు కూడా సర్వీస్ కూడా రెండు సేమ్ సర్వీసెస్. ఎన్ఎస్డిఎల్ అయితే మాత్రం ఐపో దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ గా పడతానే వస్తుంది. ఇక్కడే కొంచెం కన్సల్టేషన్ అయ్యి లాస్ట్ 2 weeks నుంచే కూడా 800 దగ్గర నుంచి కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంది. ఎప్పుడైతే మనకి 930 పైన 940 పైన ఎన్ఎస్డిఎల్ ఎప్పుడైతే మనకి క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్ గా రెండు కంపెనీస్ కూడా మనకి ఏదైతే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. లాస్ట్ గతంలో కూడా మంచి ప్రాఫిటబుల్ ఉన్నటువంటి స్టాక్స్ రెండు కూడాను. అదేవిధంగా ఎఫ్ఐఎస్ అదేవిధంగా డిఐఎస్ కూడా మోర్ దాన్ 60% 70% ఉన్నటువంటి స్టాక్స్ కాబట్టి వెయిట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ నమస్తే సార్. గురువు గారు నమస్కారం. నమస్తే. ఆర్బీఐ మీటింగ్ అయింది, దాని వివరాల గురించి చెప్పండి సార్. రేపు సోమవారం మార్కెట్ గురించి కూడా చెప్పండి సార్. యాక్చువల్ గా ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో మనకి ఏదైతే కొంచెం పాజిటివ్ గా ఉండటం వల్ల ఈ రోజు కూడా బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా ఉంది. ఏదైతే కన్సాలిడేషన్ అయ్యి నెక్స్ట్ వీక్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ కూడా కన్సాలిడేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా మనకి ఏదైతే సెక్టర్ వైజ్ చూసుకుంటే ఫార్మా సెక్టర్ కూడా కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్తుంది. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఈ రోజు కూడా బ్యాంకింగ్ సెక్టర్ లో కెనరా బ్యాంక్ కానీ అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇది మహా బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% 1.5% వరకు కూడా మనకి ప్రోగ్రెస్ గా ముందుకు వచ్చినాయి. కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి నెక్స్ట్ వీక్ అంతా కూడా బ్యాంకింగ్ అండ్ ఫార్మా సెక్టర్ మంచి ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ అపర్ణ చేస్తున్నారు. అపర్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే. నేను ఫ్రెష్ గా రెండు స్టాక్స్ తీసుకోవాలనుకుంటానండి. టాటా స్టీల్, హిందుస్థాన్ కాపర్. టాటా స్టీల్ హిందుస్థాన్ కాపర్ తీసుకోవాలనుకుంటానండి. బజాజ్ ఫైనాన్స్ ఉందండి మన దగ్గర. ఓకే ఓకే ఓకే. బజాజ్ ఫైనాన్స్ ఉందండి. బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్న అది ప్రజెంట్ అయితే కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇది 5,50,000 కోట్ల కంపెనీ మేడం. చాలా వెరీ బిగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. మార్కెట్ లో ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే 900 అబోవ్ వచ్చే 900 920 అబోవ్ ఉంటే మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా టాటా స్టీల్ అయితే మాత్రం అక్యుములేట్ చేయండి మేడం, మంచి ప్రైస్ లో ఉన్నది. ఇది కూడా 2,50,000 కోట్ల కంపెనీ. ఇది మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి కూడా
25% రిటర్న్ అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే 33% రిటర్న్ కూడా ఇచ్చింది. మంచి స్టాక్ టాటా స్టీల్ మీరు అక్యుములేట్ చేయండి. అదేవిధంగా ఆ హిందుస్థాన్ కాపర్ ప్రస్తుతానికి కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికి కూడా మార్కెట్ లో ఇది మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 50,000 కోట్ల కంపెనీ మేడం. ఇది ప్రజెంట్ అయితే 520 రూపాయలు ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 100% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 60% రిటర్న్ ఇస్తున్నటువంటి ఎక్స్ట్రాడినరీ కంపెనీ. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కూడా మనకి 60 to 70% ప్రమోటర్ స్టేక్, ఎఫ్ఐఎస్ అంతా కూడా మంచి ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి కంపెనీ. మీ టాటా స్టీల్ అదేవిధంగా హిందుస్థాన్ కాపర్లోని ఎటువంటి అనుమానం లేకుండా మీరు హ్యాపీగా అక్యుములేట్ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ అయితే మాత్రం కొద్దిగా 920, 925 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్ మూర్తి గారు. నమస్తే అండి సార్. హెచ్డిఎఫ్సి ఎగ్జిట్ అవ్వమంటారా ప్రస్తుతం? హెచ్డిఎఫ్సి బ్యాంక్. అవునండి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో డిఫరెంట్ న్యూస్ రావడం వల్ల లాస్ట్ ఇయర్ కూడా మైనస్ లో ఉన్నది. ఇప్పుడు కూడా అంత ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. ఏదైనా బెస్ట్ ప్రైస్ వస్తే ఏదైనా ఒకవేళ మీరు హోల్డ్ చేస్తే మాత్రం ఏదైతే 790, 800 పైన మార్కెట్ అయినా సస్టైన్ అవుతే మళ్ళీ ఏదైనా 900 వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా కనిపించట్లేదు. ఏదైనా బెస్ట్ ప్రైస్ ఏదైనా మూమెంట్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. వరి ఎనర్జీస్ సార్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. వారి ఎనర్జీస్. వారి ఎనర్జీస్ అయితే ప్రజెంట్ అయితే కొంచెం 1 or 2 weeks ఆగితేనే తప్ప మార్కెట్ స్టేబిలిటీ ఉండదు కాబట్టి స్టేబుల్ అయిన తర్వాత దాంట్లో మనకి ఏదైనా ఎంట్రీ దొరికితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ లక్ష్మీపతి చేస్తున్నారు. లక్ష్మీపతి గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ముద్దురెడ్డి గారు. సార్ చెప్పండి సార్. తర్వాత ఎంఆర్ఎఫ్ ఒకటి బై ఇంట్రెస్ట్ కావాలి సార్. ఎంఆర్ఎఫ్ నెక్స్ట్ సిటీ యూనియన్ బ్యాంక్ తీసుకోవచ్చు ఈ రేట్ లో. ఇదండి ఎంఆర్ఎఫ్ ఒకటి సిటీ యూనియన్ బ్యాంక్ అండి. ఎంఆర్ఎఫ్ సార్ ఎంఆర్ఎఫ్ సిటీ యూనియన్ బ్యాంక్. అవునండి. సిటీ యూనియన్ బ్యాంక్ వచ్చి చాలా చిన్న బ్యాంక్ సార్. అది 18,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 245 రూపీస్ నడుస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా 25% రిటర్న్ అయితే ఇస్తుంది. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కూడా వెరీ లెస్. అంటే ఎఫ్ఐఎస్ అదేవిధంగా డిఐఎస్ ఉన్నారు 60% వరకు కూడా. యాక్చువల్ అయితే రిటర్న్ అయితే ఉన్నప్పుడు కూడా చాలా చిన్న బ్యాంక్ సార్. ఇది మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గానే ఉంది. అంటే బ్యాంకింగ్ సెక్టర్ లోకి వచ్చేప్పటికి ఇంకా ప్రోగ్రెసివ్ గా కెనరా బ్యాంక్ లో కానీ అదేవిధంగా ఎస్బీఐ లో కానీ దీంట్లో కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఇది కూడా పర్వాలేదు, యావరేజ్ గానే ఉన్నట్టుగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఎంఆర్ఎఫ్ అయితే ఇది మనకి 50,000 crores కంపెనీ. ఇది మీరు ఎంట్రీ లెవెల్ అడుగుతున్నట్టుగా ఉన్నది. యాక్చువల్ గా అయితే మనకి ఏదైతే మార్కెట్ లో ఇది 1,30,000 పైన సస్టైన్ అవుతే తప్ప మనకి అక్కడి నుంచి ప్రస్తుతానికి అయితే డౌన్ ట్రెండ్ ఉంది. 1,30,000 or 1,40,000 ఆ రేంజ్ పైకి వస్తేనే మార్కెట్ లో మళ్ళీ టేక్అప్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఆల్మోస్ట్ మళ్ళీ బాటమ్ అవుట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వెయిట్ చేస్తే 130 లో కానీ 140 లో కానీ మీరు దాన్ని మళ్ళీ అక్యుములేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఆదిత్య ఇన్ఫోటెక్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఆదిత్య ఇన్ఫోటెక్. ఎస్ సార్. ఆదిత్య ఇన్ఫోటెక్ ఇది 40,000 crores కంపెనీ సార్. ఇది ఏదైతే అంటే రీసెంట్ ఎంట్రీ కాబట్టి అండి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప, అంటే యాక్చువల్ గా డెట్ ఫ్రీ కంపెనీ, అదేవిధంగా గుడ్ రిటర్న్స్ ఉన్నది. మార్కెట్ లో కూడా ప్రోగ్రెసివ్ గానే ముందుకెళ్తుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే. అదే కాబట్టి మనకి అంటే మీరు ఒకవేళ అక్యుములేట్ చేయాలంటే ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. బికాజ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే 74% క్యాపిటలైజేషన్ ప్రమోటర్స్ దే ఉన్నది కాబట్టి ఈజీగానే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే టెక్నికల్ గా వచ్చి ఆదిత్య ఇన్ఫోటెక్ అయినా స్క్రిప్ట్ ని వచ్చి సిపి ప్లస్ అండి. ఇది ఏదైతే కెమెరాస్ మనకి ఏదైతే రీసెంట్ అయిపోయో ఇది ప్లస్ 1,200 రూపాయల దగ్గర నుంచి ఈ రోజు 3,500 వరకు కూడా చాలా తక్కువ టైంలోనే మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి ఇది సీసీ కెమెరాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇదంతా కూడాను ఎక్స్ట్రాడినరీగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై. ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ హోల్డింగ్ ఉంటే మాత్రం వెయిట్ చేయండి, ఇంకా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ బాలాజీ చేస్తున్నారు. బాలాజీ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఈజ్ మై ట్రిప్ 18 దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి సార్. యావరేజ్ చేయాలా లేదా సెల్ చేసేయాలా? లేదా సుజలా అని ఒక కంపెనీ ఉంది సార్. ఓకే 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 యా
సుజలాన్ అయితే కంపెనీ అయితే 75,000 crores కంపెనీ, ప్రజెంట్ అయితే 55 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే అంత ప్రోగ్రెసివ్ గా లేదు, బట్ లాస్ట్ 3 years బ్యాక్ అయితే 60% వరకు లాస్ట్ 3 years కూడా రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీయే. బట్ ఇది ఏదైతే ఇది ఎఫ్ఐఎస్ ప్రమోటర్స్ బాగున్నప్పుడు కూడా ప్రజెంట్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది దీంట్లోనూ. ఆల్రెడీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది 40 రూపీస్ దగ్గర నుంచి, మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు 55 రూపీస్ నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ 57, 60 బ్రేక్అవుట్ అవుతేనే దీంట్లో మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే మీరు ఏంటంటే మెక్మై ట్రిప్ అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే తప్ప దాంట్లో మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. నెక్స్ట్ కాలర్ సందీప్ కుమార్ చేస్తున్నారు. సందీప్ కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నేను వైల్పూల్ 1400 దగ్గర తీసుకున్నాను సార్. ఇప్పుడు దాన్ని యావరేజ్ చేయాలా లేకపోతే? అంటే వల్పూల్ ఇప్పుడు 800 రూపీస్ నడుస్తుంది, కానీ అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. అది ప్రస్తుతానికి అయితే ఏంటంటే ప్రమోటర్ స్టేక్ కూడా 75% నుంచి స్లోగా లాస్ట్ 3 years లోనూ 40% వరకు తగ్గిపోయింది. ప్లస్ ఇది 10,000 crores కంపెనీ. ఏ ఇయర్ లాస్ట్ 5 years నుంచి కూడా ప్రాఫిటబుల్ గా లేదు, కాబట్టి దీంట్లో అది మళ్ళీ రికవర్ అవుతుందని కానీ ప్రాఫిటబుల్ గా వస్తుందని కానీ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత పెద్ద అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదైనా ప్రైస్ ఏదైనా మంచి మూమెంట్ వచ్చి ఏదైనా ప్రైస్ ఏదైనా కొంచెం పైకి వస్తే ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే లేదు. ఓలా ఎలక్ట్రిక్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్ ప్రజెంట్. ఓలా ఎలక్ట్రికల్స్ ఓలా ఎలక్ట్రికల్స్ ప్రస్తుతానికి అయితే 44 రూపీస్ నడుస్తుంది సార్. ఇది ఒక 20,000 crores కంపెనీ. బట్ రీసెంట్ గా వచ్చినప్పుడు కూడా రిజల్ట్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏం కనిపించట్లేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇప్పుడే కొంచెం టేక్ ఆఫ్ అవుతుంది. ఏదైతే ప్రమోటర్ స్టేక్, ఎఫ్ఐఎస్ స్టేక్ స్టేబుల్ గా ఉన్నప్పుడు కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం కొంచెం ల్యాగింగ్ అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే మార్కెట్ ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంది 36, 40 రూపీస్ దగ్గర నుంచి. ఏదైనా దీంట్లో ఏదైనా మార్కెట్ లో ఏదైనా మంచి మూమెంట్ వస్తే దీంట్లో ఒకవేళ స్టాక్స్ ఉంటే ఎగ్జిట్ అవడం బెటర్. ప్రస్తుతానికి అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ ఉన్న అవకాశం అయితే కనిపించట్లేదు సార్. ఎన్రిన్ గురించి అడుగుతున్నారు సార్, బయింగ్ లెవెల్స్. వాట్ సార్? ఎన్రిన్, ENRIN. I think Siemens Energy. సిమెన్స్. ఓకే, సిమెన్స్ యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. ఎనీడిపి యూ కెన్ బై సిమెన్స్ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. రైట్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.